మూడవది చూద్దాం. ఎప్పుడు దావీదు ఎడవలేదు, కానీ శత్రువుల గురించి ఎప్పుడు ఎడవలేదు, కానీ ఒకానొక టైంలో ఆయన ఏడ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఆ కళ్ళల్లో నుండి నీళ్లు ధారావాహికంగా కారుతూ ఉన్నాయి. చెప్పులు వేసుకోలేదు. రాజుగారే కానీ చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నాడు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పులు తీసేసి, రాజుకు లేని చెప్పులు మనకెందుకు అని అనుకున్నారేమో. మరి రాజు తల మీద బట్ట వేసుకున్నాడు. తల మీద బట్ట వేసుకున్న తర్వాత అందరూ కూడా తల మీద బట్ట వేసుకొని రాజు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారు. రాజు దిగులు చెందుతుంటే వాళ్ళు దిగులు చెందారు. రాజు వెళుతూ ఉండగా ఆయనతోటి సమూహంగా వాళ్ళందరూ వెళ్ళారు. ఎందుకంటే అబ్షాలోము సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అబ్షాలోము రాజుగా ఉండాలని ఆశించాడు. నాన్న అన్న దృక్పథము అబ్షాలోములో లేదు. నాన్నకంటే ఎక్కువ సింహాసనం కావాలి, నాన్నకంటే ఎక్కువ ఆయనకు ఇదిగో తల మీద పెట్టుకున్నటువంటి కిరీటం కావాలి. అప్పుడు 31వ అధ్యాయంలో ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు, అంటే ఆయన కళ్ళల్లో నుండి ఏమొచ్చాయండి? కన్నీళ్ళు. చెప్దాం, ఏమొచ్చాయమ్మా? కన్నీళ్ళు వచ్చాయి. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు కూడా అబ్షాలోము కోసమని దావీదు కన్నీరు కారుస్తున్నారు. మూడవ కన్నులు కన్నీరు కార్చిన కన్నులు. ప్రియమైన బిడ్డలారా, కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. అవును, ఒక్కోసారి మనందరికీ బాధ కలుగుతూ ఉంది కదండి. బాధ లేని వాళ్ళు ఎవరు లేరు, ఏడవని వాళ్ళు ఎవరు లేరు. దావీదు వలె చిక్కుల్లో పడినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అబ్షాలోమును దావీదు చంపగలుగుతాడు. ఎందుకంటే కొన్ని వేల మందిని చంపిన దావీదు పరాక్రమశాలి. ఆయన ఒక సింహం లాంటి వాడు. కానీ కొడుకుని ఎవడన్నా తండ్రి చంపుకుంటాడా? చంపలేదు. దావీదు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. 31వ వచనంలో ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన? దేవా యెహోవా, అబ్షాలోము ఆలోచన చెడగొట్టు, అహితోపేలు ఆలోచన చెడగొట్టుము, అహితోపేలు ఆలోచన చెడగొట్టుము. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. చూడండి, కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం కూడా దావీదులాగా ఏం చేయాలండి? ప్రార్థన